దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపెన్. గార్విష్ఠుల యొక్క గర్వము ననచును, గార్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయము 31వ వచనం. యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదారాజైన యెహోయాకీనుకు దయచూపి అంతకు మునుపు బబులోను రాజైన నెబుకద్నెజరు దయ చూపించలేదు కదా. మరి యూదులను అనేకులను చెరగొనిపోయాడు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయాడు. అంతేకాదు, అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇండ్లనన్నిటినీ కాల్చివేసెను. అంతేకాదు, మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేవా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టారు, చెరగొనిపోయారు. మందిరమునకున్న ఆ కత్తెరలు కానీ, గిన్నెలు కానీ, గరిటెలు కానీ, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటినీ కొనిపోయిరి. వెండిని, బంగారమును ఇవన్నీ తీసుకొని వెళ్ళి యూదులను చెరగొని తీసుకొని వెళ్ళారు. మందిరములను కాల్చివేట, మందిరములో ఉన్న బంగారం, వెండి ఇవన్నీ దోచుకొని పోవడం. మరి ఆ ప్రాకారములన్నిటినీ పడగొట్టారంట. ఈనాటి దినాల్లో అలాగుననే జరుగుతూ ఉన్నాయి. కానీ యూదారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున ఈ 52వ అధ్యాయంలో యెహోయాకీము నడిచిన చెడ్డ నడత ప్రకారంగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డ నడత నడిచెను. అందుకనే అతని 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనికి అతను తీసుకొని పోయి మరణం వరకు చెరసాలలో అతన్ని పెట్టించాను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. కన్నులు ఊడదీసినా
లేదా మరొక వ్యక్తి జ్ఞాపకం అవుతున్నాడు. ఆయనే సంసోను. ఫిలిస్తీన్లు కన్నులు ఊడదీశా. కారణమేమిటి? మోహపు చూపు, వెలి చూపు, దయగలిగిన చూపు. ఈ ఉదయకాలం మరి యెహోయాకీము గురించి నేను చెప్పడం లేదు, సిద్కియా గురించి నేను చెప్పడం లేదు. అయితే వారి జీవితంలో చెడ్డ నడత నడిచి కన్నులు ఊడదీయించుకొని లేక సంఖ్యలతో బంధించబడి సంసోను వలె తిరగలి విసిరే సంసోనుకు వలె. ఎందుకని? ఈ కన్నులో దేవుడిచ్చిన కన్ను, దేహమునకు దీపము కన్నే గనుక ఆ కన్ను చెడినదైతే కనుక కన్నులు ఊడదీసిన పరిస్థితి ఏర్పడ్డాది. కారణం సంసోనికి ఫిలిస్తీయ కుమార్తెలలో ఒకదానిని చూసి దెలీలాను చూచి, దెలీలానే చూస్తున్నాడో ఇంకేం చూస్తున్నాడో. కనుక ప్రసంగిలో చెప్పినట్లుగా కన్నులు కింపైన దాన్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే సంసోను కన్నులు ఊడదీశారు. కనుక సిద్కియా కన్నులు ఊడదీశారు. అతని కుమారులు చంపించబడ్డారు. కారణమేమిటి? చెడ్డ నడత. ఇక్కడొక యెహోయాకీను అనేటటువంటి 52వ అధ్యాయం 31వ వచనంలో యెహోయాకీనుకి దయ చూపిన బబులోను రాజైన ఎవిల్మెరోదోకు ఆయన యూదా రాజైన యెహోయాకీనుకు దయ చూపాడు. యేసుప్రభు వారు దయగల మాటలకు ఆశ్చర్యపడిపోయారు. ఆయన దయగలిగిన వాడు. బబులోన్లో అనగా బాబేలు కన్ఫ్యూషన్, తారుమారు. ఈ బబులోన్లో ఒక దయ చూపేటటువంటి ఎవిల్మెరోదోకు యూదారాజైన యెహోయాకీనుకు దయ చూపించాడు. సమూయేలు 25వ అధ్యాయం 1 సమూయేలు 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించువారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులోనున్నంత కాలం వారేదియో పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదు. కాబట్టి నా పని వారికి దయచూపుము అని దావీదు శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము అని దయగల మాటలతో ఒక వర్తమానం పంపిస్తే నాబాలు అనేటటువంటి వాడు కాలేబు సంతతిలో మోటువాడు, దుర్మార్గుడు. కాలేబు సంతతిలో కాలేబు అంటే నిండు మనసు గలవాడు, మంచి మనసు కలిగిన వాడు, పాలు తేనెలు ప్రవహించు దేశము వెళ్ళగలిగిన వాడు. యెహోషువతో పాటు కాలేబు
12 మందిలో ప్రముఖులుగా 2 ఉన్నారు. వారే యెహోషువ, కాలేబులు. కాలేబు సంతతిలో ఒక మోటువాడు, ఒక దుర్మార్గుడు ఏమంటున్నాడో తెలుసా? నాబాలు, దావీదు ఎవడు, యెషయ కుమారుడు ఎవడు, తమ యజమానుని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. ఎంత కఠినుడు! అందుకని ఇందాక వచ్చిన పాడాను, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. యెహోయాకీము చెడ్డ నడత నడిచాడు, సిద్కియా చెడు నడత నడిచాడు. అలాగైతే కాలేబు మంచి నడత నడిస్తే సంతతిలో మోటువాడు, దుర్మార్గుడు దావీదు ఎవడు, యెషయ కుమారుడెవడు, తమ యజమాని నుంచి పారిపోయిన దాసులు అనేకులున్నారు. నేను బొత్తిగా ఎరుగని వారికి నేనిత్తునా. ఎంత పైకి భక్తి గల వారి వలె వండి శక్తిని ఆశ్రయించగా వీరు ఎలాంటి వారంటే, ఈ అంచె దినాల్లో ఇలాగనే ఒకరి ద్వారా మేలు పొందుతారు, ఇంకొకరికి సహాయపడతారు. ఇది మనుషుల యొక్క చెడు నడత. దేవుని వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారనై ఉందురు. అంటే కృతజ్ఞత లేనటువంటి వారు, గివింగ్ థ్యాంక్స్ చెప్పనటువంటి వారు. నాబాలు అనేటటువంటి వాడు మోటువాడు, దుర్మార్గుడు. కనుకనే వాడికి ఏ గతి పట్టిందంటే వాడికి భయంకరమైన 10 దినాలు వాడి గుండె రాతి వలె బిగుసుకొని పోయిను. 10 దినాల మంచాన పడ్డాడు. అంతేకాదు హామాన్ అనేటటువంటి గర్విష్టి యూదులందరినీ లేకుండా చంపాలి అని అనుకున్న హామానుకి ఏ గతి పట్టింది. ఈనాడు క్రిస్టియానిటీ లేకుండా చేయాలి అనుకున్న వాడికి హామానుకు పట్టిన గతి పట్టునుగాక, నాబాలుకు పట్టిన గతి పట్టునుగాక. క్రైస్తవ్యము అంటే ఒక కృత్రిమము కాదు. క్రైస్తవ్యం అంటే కృత్రిమము కాదు. మనుషులు కల్పించిన మృత మతం కాదు. కులదోష మతమౌఢ్య జాట్యము నుండి నిన్ను విడిపించి దేవునితో జతపరిచేదే క్రైస్తవ్యము. అదే కలువరి రుధిరం కార్చాడు యేసు రక్తం. ఆ రక్తంలో దేవా నేను పాపిని అంటే సరే, పాపములు ఇంకను ఎక్కువ చేస్తే హామానుకు బట్టిన గతి పట్టును గాక, నాబాలుకు బట్టిన గతి పట్టును గాక, హేరోదుకు బట్టిన గతి పట్టును గాక. వాడు మాట్లాడుతూనే ఉన్నప్పుడు ఉపన్యాసం చేయగా అబ్బా ఇది దేవుని స్వరంలాగా ఉందని ఆశ్చర్యపడిపోయారు. దేవుని గణపరుచనందున వాడు పురుగులు పడి చచ్చిపోయాడు. హేరోదు ఈనాడు ఉపన్యాసాలు ఎవరైనా దేవునికి వ్యతిరేకమైన ఏ ఉపదేశమైనా ఏ ఆయుధమైనా వర్ధిల్లదు. అది దానికి టైం వస్తే చెడిపోయింది, అది పాపం పరిపక్వై మరణిస్తుంది. ఈ ఉదయకాలం దేవుని పిల్లలు అంటే దయగలిగినటువంటి వారు,
కాలేబు సంతతిలో పుట్టినటువంటి వాడు దయలేనివాడుగా, కనికరం లేనివాడుగా, దౌర్భాగ్యమని స్థితిలో నాబాలు ఉన్నాడు. కానీ ఒక బబులోను అన్యుడు ఎవిల్మే రేదోకు, ఎవిల్మే రోదోకు, రోదోకు, ఎవిల్మే రోదోకు యోధారాజైన యెహోయాకీనుకు దయ చూపి నెబుకద్నెజరు దయ చూపించలేదు. రాజదేహ సంరక్షకుల అధిపతి మందిరాలు కూల్చివేయటం, యూదుల్ని చెరగొనిపోవటం, మందిరంలో ఉన్న బంగారం వెండి ఇష్టమొచ్చినట్టుగా అలా చేయుట ద్వారా నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సర్ మెనే టెకిల్ ఉపార్సెన్ వ్రాసిన శాసనం దేవుని చేతితో అయిపోయింది. వాడి పని అయిపోయింది. దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు మందిరానికే ఉపయోగించాలా? స్వార్థానికి ఉపయోగించుకుంటే, లేదా మందిరంలో ఉన్న సేవకుడు స్వార్థంగా ఉపయోగించుకుంటే దేవుని తీర్పు ఇంటి యొద్ద నుండి బయలుదేరుతుంది. జాగ్రత్త. దావీదు దయగలిగిన వాడు, సౌలు విషపు చూపు నిలిపినవాడు. దయ చూపించిన వాడు దావీదైతే విషపు చూపు నిలిపినవాడు సౌలు. అలాంటి కఠినమైన క్రూరమైన సౌలు కుటుంబములో ఎవడైనా కలడా, శేషించి ఉన్నాడా అని అతను అడుగగా 2 సమూయేలు 9వ అధ్యాయం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. 3వ వచనం, రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడు అని రాజుతో మనవి చేసెను. అతన్ని తెప్పించుము. అతనికి భూమి ఇప్పించాడు. అతనికి చిరకాలము దావీదు బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడు. కారణం, దయ చూపించాడు. తాత కఠినుడు సౌలు విషపు చూపు నిలిపి అనేకులు చంపాలని ప్రయత్నించినటువంటి వాడు. కానీ దయ చూపిన వాడు దావీదు. కనుకనే ఆ చూపు లూకాసు వార్త 18వ అధ్యాయము చివరి వచనాల్లో దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అవును, దావీదు దయ చూపిన వాడైతే దావీదు సంతతిలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. దావీదు కుమారుడుగా అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుని యేసుక్రీస్తు వంశావళి. అలాగైతే దావీదు కుమారుడా నాకు దయ చూపమంటే దావీదు దయ చూపినవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా ఆ స్వరం విని నిలిచాడు. నేను చూపు పొందగోరుచున్నాను, నీ విశ్వాసం నేను స్వస్థపరచును. దేవుడు చూపును ప్రసాదించాడు. యేసు ప్రభువారు చూపును ప్రసాదించాడు. అలాగైతే ఈ ఉదయకాలం యెహోయాకీనికి దయ చూపాడు. రాజు దావీదు మెఫీబోషెతుకి ఒక భవిష్యత్తునిచ్చాడు. చిరకాలము దావీదు బల్ల యొద్ద ఉండి భోజనం చేశాడు. ఎవిల్మే రోదోకు ఆయన సన్నిధిలో ఉండి
చిరకాలం భోజనం చేసిన యూదారాజైన యెహోయాకీను కనుక బందీగృహంలో నుండి అతన్ని తెప్పించాడంట. అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవిల్మే రోదోకు సన్నిధిని భోజనము చేయిచూ వచ్చెను. అతడు చనిపోవు వరకు అతడు బ్రతికి ఉన్న దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచుండెను. ప్రతినిత్యము నెబ్కద్నెజరు భోజనం కాదు, కల్దీల విద్య నేర్పించాలి, రాజు భుజించు భోజనం పంచిపెట్టాలి అనుకుంటే నో, రాజు భుజించు భోజనం మేం తినం. శాఖోపధాన్యాదులు దానియేలు 10 దినములు మమ్మల్ని పరీక్షించండి. శాఖోపధాన్యాదులు వెజిటేరియన్ తిన్నారు, నాన్ వెజిటేరియన్కి హేట్ అసహించుకున్నారు. కనుకనే దావీదు దేవుడు గొప్ప దేవుడైతే ఈ ఉదయకాలం షడ్రక్ మెషక్ అబేద్నెగోల దేవుడు పూజార్హుడు. కారణమేమిటి? నెబ్కద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మా దేవుడు సమర్థుడు. యూదుల్లో నుండి చెరగొని తీసుకురాబడిన దానియేలు గాని, షడ్రక్ గాని, మేషక్ గాని, యూదుల్లో నుండి మొర్దెకై గాని, అసలు యోధా జాతిని లేపేయాలనుకున్న హామాను వాడి నాశనానికి గర్వం నడిచింది. వాడి ఉరికమ్మ మీద వాడిని ఉరి చేశారు. మొర్దెకైకి ఉరి తీయాలని ప్లాన్ చేసిన ఆ ప్లాన్ హామానికి పట్టింది. ఆ గతి ఎవడు తవ్వుకుంటాడో గుంటలో ఆ గుంటలో వాడే పడిపోతాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. ఏది విత్తుతావో అదే కోస్తావు, జాగ్రత్త. దయ చూపిస్తున్నావా? దయ చూపించు. దయ కాకుండా కఠినం చూపిస్తే హామానుకు పట్టిన గతి, నాబాలుకు పట్టిన గతి, హేరోదుకు పట్టిన గతి పడతాది. ఏమి లేదులే, నాకేం రాలేదులే, ఇంకా నా నా పాపములకు నేను ఎంత పాపాలు చేస్తున్నాడు, నాకేం రాలేదులని విర్రవీగుతూ తిరుగుతూ ఉంటే జాగ్రత్త, ఒక సమయం రానే వస్తుంది. ది గ్రేట్ అలెగ్జాండర్ లేదా నీరో చక్రవర్తి, హిట్లర్, వీళ్ళంతా ఏమైపోయారు? వీళ్ళందరూ ఏమైపోయారు? దేవునికి విరోధమైన ఏ హిట్లర్ అయినా, ది గ్రేట్ అలెగ్జాండర్ అయినా, నీరో చక్రవర్తి అయినా, ఎవడైనా సరే మట్టి కనిపిస్తాడు. జాగ్రత్త. తొట్టి గ్యాంగ్ లాగా తయారవడం కాదు, జాగ్రత్త. ఏం ఎలా ప్రవర్తిస్తున్నారు? నాశనానికి ముందు గర్వం నడిస్తే పట్టే గతిది. కానీ బబులోను రాజైన ఎవిల్మే రోదోకు అనేటటువంటి ఆయన దయ చూపాడు, దయతో మాట్లాడాడు, బందీ వస్త్రాలు తీసేశాడు, రాజుల సింహాసనం కంటే హెచ్చుగా నియమించాడు. ఇది దేవుని యొక్క తలంపు కదా, ఇది దేవుని యొక్క ఆలోచన కదా, ఇది దేవుని యొక్క సంకల్పం కదా. ప్రేమగల ప్రియ పరలోక మందున్న తండ్రి, ఈ ఉదయకాలం అమూల్యమైన సందేశం, నీ మాటలు దయగల మాటలుగా ఆశ్చర్యపడిపోతారు. నీ తీర్పు కూడా అట్లానే ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. తీర్పు ఎన్నిసార్లు గద్దించినా లోపడకపోతే కాళ్ళు తీస్తారు, ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే యాక్సిడెంట్ గురి చేసి కాలు ఇంతవరకు తీసేశారు, మోకాటి కింద నుంచి. ఎంతో కాలం నుంచి ఎన్నో మరి దేవుని వాక్యం చెప్తూ ఉంటే వినకుండా ఉన్నందువల్ల
ఇష్టానుసారంగా ప్రవర్తించినందువల్ల విజయవాడలో తండ్రి హాస్పిటల్లో ఉన్న నిన్న ఆదివారం వెళ్ళి పలకరించి వచ్చాం. నిన్నటి దినం మొన్న వెళ్ళాం, నిన్నటి దినం డిశ్చార్జ్ చేశారు. అయితే కాలు తీసేశారు. కారణం ఏమిటి అంటే గాయం చేయి దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడుతనమును తొలగించను. ప్రాణం పోకుండా కాపాడాడు. కాలు మాత్రమే నుజ్జు అయింది, కాలు తీసివేయబడ్డది. కారణం ఒక్కొక్కరి కాలే తీసివేయబడుతుంది, ఒక్కొక్కరి టైమే ఉండదు. ఇక హఠాత్తుకు చావటమే, వందనాలు చెల్లిస్తూ వాడి టైం వచ్చింది, వాడు అయిపోయాడు. వాడి పాపములు వాడి తీర్పు గురి చేసి ఉదయకాల కృతజ్ఞత చెల్లిస్తూ యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇటు కృప సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.